హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ అగ్నిమాపక దినోత్సవం గురించి చెప్పుకుందాం. పనిచేసే ప్రదేశంలో భద్రతను పెంపొందించడానికి ప్రతి ఏటా మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ క్యాంపెయిన్ మార్చి 4 నుండి వారం రోజులు చేపడతారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవన విధానంలో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్గత భాగంగా మలుచుకునేలా చేయడం ఈ క్యాంపెయిన్ లక్ష్యం. భారత ప్రభుత్వం శ్రామిక మంత్రిత్వ శాఖ 1966 మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా మండలి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ను ప్రారంభించింది. భద్రత, ఆరోగ్యం, పర్యావరణాలపై అవగాహన పెంపొందించడం ఈ మండలి లక్ష్యం. సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లతో పాటు సేఫ్టీ ఆడిట్లు వంటి కార్యక్రమాలను ఈ మండలి నిర్వహిస్తుంది. భద్రతా మండలి ఆధ్వర్యంలోనే రహదారి భద్రతా దినోత్సవాలు, అగ్నిమాపక వారోత్సవాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు పత్రికల్లో కనిపించే వార్త రోడ్డు ప్రమాదం. మన దేశంలో ప్రతి ఏటా దాదాపు 60,000 మంది, 1,00,000 మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే, మరణించడం, తీవ్రంగా గాయపడడం జరుగుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మానవ తప్పిదం వల్ల జరుగుతున్నవి. వాహనదారులు అతివేగంగా నడపడం, రహదారుల మీద నడిచేవారు చూపే నిర్లక్ష్యం వంటివి ఈ ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. వీటితో పాటుగా కర్మాగారాలలో జరిగే ఇతర ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు వంటివి నిత్యం సంభవిస్తున్నాయి. పనిచేసేందుకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో రారో అన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు బతకవలసి వస్తుంది. కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినా, ప్రమాదంలో మరణించిన ఇక ఆ కుటుంబం మొత్తం కోలుకోని విధంగా దెబ్బతింటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రతి కార్మికుడు తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, సూచించిన పద్ధతులను పాటిస్తే ప్రమాదాలు సంభవించవు. స్వతంత్రం రాకముందు మన దేశంలో పారిశ్రామీకరణ అంతంత మాత్రమే. ఆ తర్వాత పెరిగిన పరిశ్రమలతో పాటు ప్రమాదాలు పెరగడం మొదలైనది. ప్రముఖ పారిశ్రామిక కేంద్రం ముంబైలో కార్మికుల భద్రత గురించి చర్చ 1962లో మొదలైనది. 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాల మీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల అప్రమత్తత పెంచాలంటే ప్రచారం అవసరమని, అందుకు దాన్ని నిర్వహించడానికి కార్మికులలో భద్రత పట్ల అవగాహన పెంచేందుకు ప్రభుత్వ పరంగా ఒక సంస్థ అవసరమని గుర్తించారు. ఆ తర్వాత పారిశ్రామిక భద్రత మీద తొలి సమావేశం 1965లో ఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు సంస్థలు పాల్గొన్న ఆ సభలో జాతీయ రాష్ట్ర స్థాయిలో భద్రతా మండలి ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబర్లో ఆ సమావేశం జరగగా మార్చి 4, 1966న జాతీయ భద్రతా మండలి రూపుదిద్దుకున్నది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమైన మార్చి 4నే జాతీయ భద్రతా దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. ఆ రోజు నుండి వారం రోజుల పాటు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ భద్రత, ఆరోగ్యము, పర్యావరణ అంశాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక రంగానికి చెందిన వారందరినీ ఇందులో భాగస్వాములు చేయడం రెండవ లక్ష్యం. భద్రత కల్పించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను గుర్తెరిగి అనుసరించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. ప్రతి పనిలోనూ ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. కొన్ని రకాల ప్రమాదాలు ముందుగా పసిగట్టలేం, కానీ ప్రమాదాల్లో అధిక శాతం అజాగ్రత్త వల్ల సంభవించినవే. అది రహదారి ప్రమాదాలైనా, పారిశ్రామిక ప్రమాదాలైనా ఒకటే. సో మనమైతే వీటిని దృష్టిలో పెట్టుకొని భద్రతనైతే సూచించుకోవాలి. ప్రాణ నష్టం అధికంగా ఉన్న ఈ రంగాలతో పాటు అగ్ని ప్రమాదాల నివారణ గురించి కూడా ప్రచారం నిర్వహిస్తారు. అయితే పారిశ్రామికవేత్తలు కల్పించాల్సిన భద్రత ఏర్పాట్లు, కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించి వాటిని అమలు జరిగేలా ప్రచారాన్ని భద్రతా వారోత్సవ సందర్భంగా నిర్వహిస్తారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవం, జాతీయ అగ్నిమాపక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న నిర్వహించబడుతుంది. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులోని విక్టోరియా డాక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది,
సామాన్య ప్రజలతో సహా 66 మంది మరణించగా 87 మంది గాయపడ్డారు. ఆ సంఘటన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం, ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తారు. ఏప్రిల్ 14 అమరవీరులకు నివాళులు, ఏప్రిల్ 15 బహిరంగ ప్రదేశాల్లో కూడల్లో అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన, ఏప్రిల్ 16 అపార్ట్మెంట్లలో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 17 విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 18 ఎల్పీజీ గూడౌన్స్ ఆయిల్ ఫార్మ్స్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 19 ఆసుపత్రుల్లో అవగాహన సదస్సులు, ఏప్రిల్ 20 అన్ని వర్గాల ప్రజలకు ఫైర్ సేఫ్టీపై వర్క్షాప్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి దేశంలోనే అగ్నిమాపక కేంద్రాల వద్ద నివాళి అర్పించి గౌరవ సూచకంగా అగ్ని ప్రమాద సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటిస్తారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్ఎస్సి పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తర్వాత భారతదేశ స్వతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక, రాజకీయ హక్కుల, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మౌ అన్న గ్రామంలో, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో, రామ్జీ మలోజీ సాక్వాల్ భీమబాయి దంపతులకు చివరి సంతానంగా ఏప్రిల్ 14న జన్మించాడు. అనిత ఒక భారతీయ నటి, మోడల్. ఆమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ లాంటి పలు భాషల సినిమాల్లో, సీరియల్లో నటించింది. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయమైంది. ఈ సినిమా పలు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకుంది. అనిత ఏప్రిల్ 14, 1981న ముంబైలో జన్మించింది. అనిత 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయమైంది. తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో రెండో హీరోయిన్గా నటించింది. తొట్టి గ్యాంగ్ సినిమాలో ఒక హీరోయిన్గా నటించింది. 2003లో థ్రిల్లర్ సినిమా కుచ్ తో హై ద్వారా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. జూలీ ఫ్రాన్సిస్ క్రిస్టీ ఒక బ్రిటిష్ నటి. క్రిస్టీ ప్రశంసలు అందుకున్న వాటిలో అకాడమీ అవార్డ్, బాఫ్టా అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్ ఉన్నాయి. ఆమె బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యొక్క 20వ శతాబ్దపు BFI టాప్ 100 బ్రిటిష్ చిత్రాల్లో స్థానం పొందిన 6 చిత్రాల్లో నటించింది. 1997 జీవిత సాఫల్యానికి BAFTA ఫెలోషిప్ను అందుకుంది. క్రిస్టీ నటించిన బిల్లీ లాయర్ సినిమా ఆమెకు ఒక గొప్ప అవకాశంగా నిలిచింది. డార్లింగ్ సినిమాలో ఆమె నటనకు ఆమె అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా ఆమె ఉత్తమ నటి అకాడమీ కూడా అందుకుంది. ద్రవ్యోల్బణం సర్దుబాటు తర్వాత అత్యధిక వసూలు సాధించిన 8వ చిత్రం డాక్టర్ జివాగో కూడా గెలుచుకుంది. మేక్ కే కబ్ అండ్ మిసెస్ మిల్లర్, ఆఫ్టర్ గ్లో అనే ఫ్రమ్ హర్ సినిమాలకు ఆమె అకాడమీ అవార్డు నామినేషన్లు అందుకుంటూనే ఉంది. క్రిస్టీ 1940 ఏప్రిల్ 14న బ్రిటిష్ ఇండియాలోని అస్సాంలోనూ జన్మించింది. కె శివన్ భారత శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు 9వ చైర్మన్. అతని పూర్తి పేరు కైలాసవపూడి శివన్. ఇస్రో చైర్మన్ కాకమునుపు శివం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్గా విధులను నిర్వహించాడు. కైలాసవడిపు శివన్ 1957 ఏప్రిల్ 14న మేకల సరక్కల విలై గ్రామం, నాగర్కోయిల్, కన్యాకుమారి జిల్లా, తమిళనాడులో జన్మించాడు. శివన్ తండ్రి కైలావడిపు వ్యవసాయం చేసుకునేవాడు.
తల్లి చెల్లం గృహిణి. ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. నాగర్కోయిల్ హిందూ కాలేజీలో మ్యాథమెటిక్స్తో బీఎస్సీ పూర్తి చేశాడు. 1980లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 1982లో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా రంగస్థల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి. ఈయన 1967లో తన సహనటుడు, ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంజి రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు. రాధ 1907 ఫిబ్రవరి 21న తిరుచిలో జన్మించాడు. చిన్నతనంలోనే తినడానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి రాధ ఇల్లు వదిలి పారిపోయాడు. రంగస్థల నటుడై 5,000 వరకు పైగా నటన ప్రదర్శనలు ఇచ్చాడు. 10వ ఏట ప్రారంభమైన చిన్న చితక వేషాలేసి చివరికి ఆయన్నే దృష్టిలో పెట్టుకుని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగాడు. రాధ రక్త కన్నీరు నాటకం విజయవంతమవడంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు అందులో కూడా అద్భుతంగా నటించి అగ్రతారగా ఎదిగాడు. ఈ సినిమా ఈయనకు అంతర్జాతీయ గుర్తింపు, పురస్కారాలను సంపాదించి పెట్టింది. ఇటీవలే రక్త కన్నీరు సినిమాను కన్నడంలో ఉపేంద్ర పునర్నిర్మించాడు. రక్త కన్నీరులో రాధ నటనను దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది నటులు భారతీయ సినీ చరిత్రలోనే అత్యద్భుతమైన నటనగా కొనియాడారు. ఈ నటనను మరే నటుడు అనుకరించలేదని అన్నారు.